ప్రముఖ గాయని ఎస్ జానకి తుది శ్వాస విడిచారు. మైసూర్లో ఆమె గుండెపోటుతో మృతి చెందారు. 50,000కు పైగా పాటలు పాడారు ఎస్ జానకి. వయోభారం, అనారోగ్యం జానకిని కొన్నాళ్లుగా వెంటాడుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో పాటలు పాడారు ఎస్ జానకి. మైసూర్లో ఆమె గుండెపోటుతో మరణించారు. మా కరెస్పాండెంట్ సతీష్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఎస్ జానకి అందరికీ తెలిసిన గాయని, 50,000కు పైగా పాటలు పాడారు. మైసూర్లో గుండెపోటుతో మరణించినట్టుగా చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న వివరాలేంటి? కొద్దిసేపు క్రితం ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూసిన విషయం బయటకు తెలిసింది. గత కొంతకాలంగా అంటే వృద్ధాప్య సమస్యలతో ఆవిడ బాధపడుతున్నారు. అయితే ఈ రోజు మైసూర్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా కన్నుమూయడం జరిగింది. అది అధికారికంగా కూడా డాక్టర్లు తెలపడం జరిగింది. గుండెపోటు వచ్చి ఆవిడ కన్నుమూసినట్లుగా కూడా డాక్టర్లు తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, ఎస్ జానకి అంటే దాదాపు 50,000కు పైగా పాటలు పాడిన ఒక మేటి గాయని అని చెప్పుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆవిడికి అభిమానులు ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీ భాషలతో కూడా ఆవిడకి ఎంతో అనుభవం ఉంది. వాటిలో కూడా ఎన్నో పాటలు పాడారు. ముఖ్యంగా ఎస్ జానకి అంటే ఆవిడ పాటకి అభిమానులు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆవిడ పాటకి అభిమానులు చాలా మంది ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆవిడ ఎక్కువ పాటలు పాడారు. మొత్తంగా మనం చూసుకుంటే 4 జాతీయ అవార్డులు, 30కి పైగా రాష్ట్ర అవార్డులు కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆవిడ ఒక రకంగా ఎస్ జానకి కొడుకు మరణించడంతో అప్పటి నుంచి కూడా ఆవిడ చాలా నీరసపడిపోయారు, చాలా దిగులు పడి అట్లా కాలం గడిపుకొస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజులు అంటే ఒక 3-4 నెలల క్రితం హైదరాబాద్ కూడా వచ్చారు. హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ఆవిడకి సంబంధించిన కొంతమంది సింగర్స్ తోటి వాళ్ళ ఇంట్లో కూడా చాలా రోజులు గడిపారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, సింగర్ గాయని సునీత వాళ్ళ ఇంట్లో కూడా 2-3 రోజులు ఉన్నారు. అట్లాగే వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ లో వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఉన్నారు. అట్లాగా కొంతమందితో గడిపి తర్వాత మళ్ళా బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరులో మైసూర్లో ఉంటున్నారు. మైసూర్లో వెళ్ళిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు ఆవిడ కన్ను మూయడం అనే వార్త అనేది తెలిసింది. దీంతో కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా అంటే ఒక భాషలో ఏ భాష అయినా సరే కూడా అది ఆవిడకి తగ్గట్టుగా ఆ పాటకి ఆ హీరోయిన్ కి తగ్గట్టుగా ఆ పాట ఉండేది. ఆ పాటకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పరవశించిపోయారు. ఎస్ జానకి అనే ఆవిడ ఆ పాట అనేది అప్పట్లో దాదాపు ఒక 40 సంవత్సరాల పాటు ఆవిడ ఒక ఈ సినిమా ఇండస్ట్రీని ఒక ఉర్రూతులోంచిందని చెప్పుకోవాలి. ఆవిడకి అందరూ కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, హీరోలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎస్ జానకి అమ్మ అమ్మ అంటూ కూడా ఉండేవారు. ఆవిడ కూడా అందరితోటి ఎంతో చలాకీగా ఉండేది. మనం చెప్పుకోవచ్చు, నిజంగా ఆవిడ లేరు అనే మరణ వార్త విని కూడా శోక సంతాలు మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. సింగర్స్ అందరూ కూడా చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందా? మొన్నే కదా మేము వెళ్ళి కలిసాము, ఆవిడ వచ్చారని తెలిస్తే మేము వెళ్ళి పలకరించి వచ్చాము, అమ్మతో మాట్లాడామని చెప్పేసి కూడా అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాటలు కూడా ఆవిడకి ఎంతో ప్రసిద్ధి తెచ్చిపెట్టాయి. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కూడా ఆవిడకి గౌరవ డాక్టరేట్ అందింది. తమిళనాడు ప్రభుత్వం కళా మామణి పురస్కారం కూడా పొందారు. ముఖ్యంగా దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించట్లేదని అప్పట్లో 2013లో కూడా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఆవిడ తిరస్కరించింది. జానకి అంటే ప్రతి ఒక్కరికి తనలో 4 లాగా నేనున్నానంటూ కూడా ఆవిడ ఇండస్ట్రీలో ఎంతో సపోర్ట్ గా ఉండేవారు. ప్రతి ఒక్కరికి కూడా అప్కమింగ్ సింగర్స్ కూడా ఆవిడ ఎంతో టిప్స్ చెప్తూ కూడా వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాంటి జానకి ఈ రోజు కన్ను మూసారు అనే వార్త అనేది ముఖ్యంగా ఈ మ్యూజిషియన్స్ అందరూ కూడా ఎంతో శోక సముద్రం మునిగిపోయి ఆవిడ గురించి చర్చించుకుంటున్నారు. సతీష్, ఎస్పీబీ కానీ, జానకి కానీ ఒక జనరేషన్ కంప్లీట్గా వెళ్ళిపోయినట్టయింది జానకి, ఎస్ జానకి మృతితోటి. ఎస్పీబీ ఎందుకంటే జానకి ఒక లెజెండరీ సింగరు. అలనాటి జమున నుంచి కూడా నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు కూడా 5 తరాల హీరోయిన్లకు తన గాత్రం ఇచ్చారు. దాంతో ఆ హీరోయిన్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ పాట వచ్చిందంటే జానకి పాడారు అనే ఎంతో ముగ్ధమైన సంగీతంతో ఆవిడ పాట అందరినీ అలరించేది. తెర ముందు కనిపించే హీరోయిన్లకి ఈ స్వరం కరెక్ట్ గా అతికినట్టు సరిపోయేది.
అదే జానకి ప్రత్యేకత అని కూడా అందరూ చెప్పుకునేవారు. నిజంగా మధురమైన సంగీతం, తిరిగిలేని స్వర సంపదతో జానకి కెరీర్ ఎదురు లేకుండా సాగిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో నిజంగా ఆవిడ మరణ వార్త వినాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఎవరు అనుకోలేదు. రైట్ సతీష్, ఒక లెజెండరీ గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గుండెపోటు రావడంతో మైసూర్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.